ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ నుంచి గెలిచింది తానొక్కడే అన్నారు. ఆయన తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది అని ఆయన ధీమాగా చెప్తున్నారు. ఒకవేళ సామాజిక సమీకరణలతో సాధ్యపడకపోతే వేరే వాళ్ళని తానే గెలిపిస్తాను అంటున్నారు మల్రెడ్డి రంగారెడ్డి. ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఎప్పుడు మంత్రివర్గం విస్తరించినా మా ముఖ్యమంత్రి గారు అధిష్టాన వర్గము తీసుకున్న నిర్ణయము ప్రకారంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. వాళ్ళకి తప్పకుండా తెలుసు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 44% ప్రజలున్నారు. ఈ రాష్ట్రంలో సగభాగం ఉన్న హైదరాబాద్ రంగారెడ్డిలో గతంలో 6 మంది ఉన్నారు. ఈరోజు ఒక్కరు కూడా లేకపోతే సగభాగం ఉన్నటువంటి మంత్రివర్గంలో మంత్రివర్గంని విస్తరించినప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ప్రజల కోసం, హైదరాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రజా సమస్యల మీద మాట్లాడడం కోసం తప్పకుండా గతంలో ఉన్న 6 మందిలో కనీసం గెలిచినలో రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాదులో పరిధిలో నేను ఒక్కరిని గెలిచినాను. కాబట్టి తప్పకుండా నాకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇస్తుంది మా అధిష్టాన వర్గం అని మాత్రం చెప్పిన. నేను ఒకవేళ ఎక్కడైనా సామాజిక వర్గాలకు నిజంగానే న్యాయం జరుగుతలేదు అనుకుంటే అప్పుడు తప్పకుండా జిల్లాకు అన్యాయం చేయొద్దు. 2 జిల్లాలు ఉన్నాయి. 2 జిల్లాలలో ఒక్కడనే ఉన్నాను కాబట్టి ఒకవేళ అవసరమైతే సామాజిక సమీకరణలు కుదరకపోతే నేనే మీరు ఎవరిని గెలిపిమంటే అధిష్టాన వర్గం ఎవరిని గెలిపిమంటే వాళ్ళని గెలిపిస్తా అని చెప్పిన. ఓకే.